వేటూరు గారు, శాస్త్రి గారు ఇద్దరు రెండు కళ్ళు. శాస్త్రి గారు వచ్చిన తర్వాత వేటూరు గారి తర్వాత ఎవరు పాట రాయాలి, వేటూరు గారితో సరిసమానంగా తొలతూగగలిగే రచయిత ఎవరంటే ఆ రోజుల్లో ఇంకో పేరు చెప్పడానికి లేదు. ఇది టిల్ శాస్త్రి గారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వరకు. వీళ్ళిద్దరి మధ్యన నీకు వైబింగ్ ఎట్లా ఉండేది, నీకేమన్నా తెలుసా వాళ్ళిద్దరి మధ్య? నాన్నగారికి హీ ఆల్వేస్ లుక్డ్ అప్ టు వేటూరి గారు. ఆయన పాటలు కానీ ఆయన ఒక స్టాండర్డ్ గానే చూసేవారు ఆయన ఇప్పుడు. సో అంటే ఆయన పాటలు వింటూ ఆయన చూసుకుంటూ కూడా పెరిగారు కాబట్టి ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉంటాడు, విరాట్ కోహ్లీ గారు ఉన్నారు. ఆయన ఏదో ఇంటర్వ్యూలు చెప్పినట్టు వాళ్ళు పెరుగుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్ వాజ్ ఆల్రెడీ ఏ లెజెండరీ ప్లేయర్. కానీ వీళ్ళు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత దే బోత్ ప్లే టుగెదర్. సో ఆ ప్రైడ్ ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరికే తెలుసు. బికాస్ సచిన్ ని ఒక గాడ్ లా చూస్తూ పెరిగిన విరాట్ కోహ్లీ అతనితో కలిసి మళ్ళీ అంత మంచి పేరు తెచ్చుకోవడం అంటే ఎగ్జాక్ట్లీ. సో ద సేమ్ థింగ్ లైక్ అంటే ఒక మెటఫరే కానీ, బట్ వేటూరి గారు అప్పటికే హీస్ ఆల్రెడీ దేర్. ఈయన వచ్చి మళ్ళీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి అంత పేరు తెచ్చుకుని ఆయనతో పాటు సమానంగా అన్ని నందులు ఒకేసారి తీసుకోవడం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. సో వేటూరు గారు కూడా నాతో చాలా సార్లు అన్న సందర్భాలు ఉన్నాయి. శివ రిలీజ్ అయినప్పుడు తమ్ముడు చాలా బాగా రాస్తాను ఆయన కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. నాతో అనేవారు శివ రిలీజ్ అయిన టైంలో ఆ మ్యాట్ని ఆట ఉంది, బాటనీ పాట ఉంది పాటకి ఆయన చాలా సార్లు అనేవారు అనమాట, బాగా రాశాడయ్యా సీతారామ శాస్త్రి పాట అని. ఆయన ఎప్పుడో కారులోని 1-2 సందర్భాల్లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ పాట. మేము ఉస్మాన్ రోడ్లో కారులో ట్రావెల్ అవుతున్నప్పుడు వేటూరు గారు ఈజ్ ఆల్ ది వైల్ ఒక బ్రదర్లీ ఎఫెక్షన్ ఉండేది. అంటే దే ఆల్వేస్ హ్యాడ్ దట్ మ్యూచువల్ రెస్పెక్ట్. అంటే అంత బాగా రాసేది మళ్ళీ మన శాస్త్రి అని ఆయన చెప్తూ ఉండేవారు కూడా వేటూరు గారు కూడా. అవును. ఇంకా సరే, ఇంకా బాలు గారు అయితే సీతారాముడు అని అసలు మామూలు అంటారు ఆయన. అవును నాన్నగారు. అవును, సీతారాముడు అని సంబోధించేవారు. మంచి మంచి పాటలు. ఇది ఇలాగ ఎవడు రాస్తాడు అని బాలుగారు అన్న. మీ ఫ్యామిలీకి బాలుగారికి ఎట్లా ఉండేది ఇంటరాక్షన్? అంటే కలిసినప్పుడల్లా కూడా నేను బాబాయ్ అని పిలుస్తాను. హీ వాజ్ వెరీ అఫెక్షనేట్ అండ్ కలిసినప్పుడల్లా వీ హ్యాడ్ వెరీ గుడ్ ఇంటరాక్షన్. ఆయన బిజీగా ఉండేవారు, ఈయన ఇప్పుడు కలవడానికి ఎప్పుడు కుదిరితే అంటే అన్ని గ్రహాలని కలిస్తే కలవడం తప్ప ఈయనంటూ స్పెసిఫిక్ గా ఒక ఎఫర్ట్ ఎప్పుడు పెట్టేవారు కదా కలిసి వస్తే కానీ. కాకపోతే ఏంత అడ్వాంటేజ్ ఏంటంటే మనసుకి ఏమనిపించినా ఇమీడియట్ గా ఫోన్ చేసి మాట్లాడేస్తారు శాస్త్రి గారు. ఆయన రాత్రి 12-1 గంట ఆయన టైంకి సంబంధం లేదు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే ఆయనకి ఏదైనా చెప్పాలి, ఏమైనా మాట్లాడాలనిపించింది అంటే ఇమీడియట్గా ఫోన్ చేసి మాట్లాడేసేవారు. సో వాళ్ళ కనెక్షన్ ఎప్పుడు మెయింటైన్ అయ్యేది. ఓకే. మేము ఆయన ఫిజికల్గా ఎప్పుడైనా వచ్చి కలవడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఆయన చెన్నైలో ఉండేవారు. సగం రోజులు ఆయన ఫారిన్ కంట్రీస్ లో ప్రోగ్రాములు మిగిలింది పాడుతా తీగ. ఆయన ఇంటికే దొరికేవాడు కాదని కాదు. ఎగ్జాక్ట్లీ. సో మాకు ఇంటరాక్షన్ ఆయనతో తక్కువ, బట్ వెన్ వి మీట్ అండ్ వెన్ వి సీ హీ ఈస్ వెరీ అఫెక్షనేట్. ఇన్ జనరల్ గా నాన్నగారు అందరు మ్యూజిక్ డైరెక్టర్లకి అద్భుతమైన పాటలు రాశారు. ఇంకా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందిలే. కానీ బట్ నువ్వు ఎదిగాక సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చి మీరు ఇక్కడికి వచ్చి ఎదిగిన తర్వాత ఆయనకి ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్లతో ఎవరితో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది రాజా? అంటే మేము వచ్చిన తర్వాత లాస్ట్ 15 years లో కూడా వీ హ్యాడ్ లైక్ అరౌండ్ 20 మ్యూజిక్ డైరెక్టర్స్ దాకా మారారు. బట్ అందరితోనూ ఆయన ఎప్పుడు ఒకే లెవెల్ ఆఫ్ ఇంటరాక్షన్ మెయింటైన్ చేసేవారు. ఆయన ఎప్పుడు పిలిచి ఎరా ఇలా కావాలా అలా కావాలా ఏంటి అని చెప్పి మాట్లాడి చాలా చాలా క్లోజ్గా తీసుకుని మాట్లాడేవారే తప్ప ఎవరికి నేను ఇచ్చింది తీసుకో అన్నట్టుగా ఈ రోజు ఉండదు. సో దట్స్ ఆల్వేస్ థింగ్. వాళ్ళే వచ్చి భయపడేవాళ్ళు. అంటే ఇది అడగచ్చా, ఆయన ఇంకోటి అడగచ్చా, ఈ వర్డ్ కాకుండా ఇంకోటి ఏమైనా అడగచ్చా అని అనుకుంటారు. కానీ మీకు ఏం కావాలో చెప్పండి రా, మీకు ఏం కావాలో అదే మార్చిస్తాను నేను, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మీకు మార్పులు ఏమైనా కావాలో చెప్పండి అనేవారు తప్ప అండ్ ఏమైనా సౌండింగ్ ఏమైనా కొంచెం డిఫరెంట్గా కావాలన్నా కూడా ఫోన్ చేసి ఎంతసేపు మాట్లాడతారు. సో ఆయనకి మేము చాలా మందిని చూసాం. అంటే దేవి చాలా చాలా క్లోజ్. అంటే దేవి వస్తారు మాట్లాడతారు. హీ లవ్స్ మై డాడ్. మా నాన్నకు కూడా చాలా ఇష్టం. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ తమన్కి చాలా రాశారు. అండ్ మణి శర్మ గారు వాళ్ళ ఇంటరాక్షన్ చాలా కోటి గారితో వాళ్ళతో ఆ 90s ఇంటరాక్షన్ ఇస్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. అవును అవును. సో మెయిన్లీ ఈ జనరేషన్లో వీళ్ళిద్దరితో చాలా ఎక్కువ ఉండేది. దేవిశ్రీ ప్రసాద్ అండ్ తమన్తో చాలా ఎక్కువ ఉండేది.
మణి శర్మ ఆఫ్ కోర్స్ నువ్వు అది అన్నట్టుగా 90s 90s నుంచి ఉన్నది చాలా స్ట్రాంగ్ రిలేషన్ అది. అవును కీరవాణి గారు వీళ్ళందరూ అయితే ఇంకా వాళ్ళు కూర్చుని ముందు పాట కన్నా ముందు 4 గంటలు మిగతా మాట్లాడుకుని తర్వాత పాటలోకి దూరుతారు. దూరడానికి వాళ్ళు వచ్చారంటే సరే అయితే కాఫీలు టీలు పులిహార్లు ఇవన్నీ వెళ్తూనే ఉండాలి తప్ప వాళ్ళు ఎప్పుడవుతుందో తెలియదు. అదే సో దే గో ఆన్, వాళ్ళ ఇంటరాక్షన్స్ అవుతూనే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అంటే బట్ ఇన్ జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నారనుకో, దేవశ్రీ ప్రసాద్ కానీ లేకపోతే మణి శర్మ కానీ తమన్ కానీ కీరవాణి గారు కానీ రాజు కోటి కానీ ఇలాగ మనం కనుక తీసుకుంటే ఏఆర్ రెహమాన్ కానీ లేకపోతే ఇళయరాజా గారు కానీ, రాజా గారు చాలా రాశారు. రాజా గారికి ఎన్ని పాటలు రాశారు కదా. వాళ్ళల్లో మీకు బాగా ఇళయరాజా సాంగ్స్ లేకపోతే మణి శర్మ సాంగ్స్ అని అలాంటి ఫీల్ ఏమైనా ఉండేదా? నెవర్ ఎవర్. మ్యూజిక్ డైరెక్టర్ బయాస్డ్గా మేము ఎప్పుడు వినేవాళ్ళం కాదు. సో ఇప్పుడు అంటే ఒక పాట బాగుంది అన్నట్టుగా వచ్చేది కానీ మాకు ఇప్పుడు నేను ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ బయాస్డ్గా వినేవాడిని కాదు. సో అంటే బయాస్డ్ అని కాదు, ఇన్ జనరల్గా మా నాన్నగారి లిటరేచర్కి వీళ్ళ ద్వారా ఆ అవకాశం ఈయన ఇవ్వరు కదా. ఎవరి పాట ఈయన బెస్ట్, ఈయన లిటరేచర్ వినిపించేటట్టు రాస్తారు కాబట్టి అందులో మ్యూజిక్ అన్నా ఈయన లిటరేచర్ బాగుండేటట్టుగా అంటే ఇట్ ఆల్వేస్ స్టాండ్ అవుట్. ఎస్ సో అంటే ఇప్పుడు కూలీ నెంబర్ 1లో జై 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 వినాయకుల్లో ఆ బిట్ నాకు ఎంత ఇష్టం అంటే ఎలకనెక్కే ఏనుగు కదా చిత్రం కదా, అసలు అది వింటే నిజం కదా అనిపిస్తుంది. ఎంత బాగుంటుందో అసలు, నాకు చాలా చాలా ఇష్టమైన పాట అది కదా. ఇప్పుడు జనరల్ గా అది ఎవరికి చిట్టెలుకి ఎలా భరించారా లంబోదర పాపం మోసిన కొండంత భారం ఎలుక గురించి జాలిపడుతుంది. అంటే అందులో హీరో ఏంటి? కూలీ. వాటి స్టాండర్డ్ ఏంటి? అంతే, వాడి భాషలో రాయాలి, వాడి భాషలో. అందుకే ఎలుకనెక్కే ఏనుగు కదా చిత్రం కదా అని నాకు ఎప్పుడు గుర్తొస్తుంటుంది అనమాట. అది ఒకటని కాదు, ఇప్పుడు స్వర్ణకమలంలో రాసిన పాటలు అసలు అంటే ఆయనతో ఉండే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రైట్స్ అదే కదా. అంటే ఇప్పుడు అందరూ సిచ్యువేషన్కి రాస్తారు, ఆయన సిచ్యువేషన్తో పాటు క్యారెక్టర్కి రాస్తారు. సో క్యారెక్టర్ ఏ బాడీ క్యారెక్టర్కి ఒక హీరో క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ ఎవరో ఒకరికి క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ భాషతో రాస్తారు. ఎగ్జాక్ట్లీ. సో అది చాలా తక్కువ మంది రాయగలుగుతారు అనిపిస్తుంది. బట్ అంటే ఆయన క్యారెక్టర్ని ముందు కథంతా అడుగుతారు. ఎందుకు డ్యూయెట్ అంటే సరిపోదు, ఆయనకి ముందు కథంతా చెప్పాలి. ఎందుకని కథలో హీరో మెకానిక్ అయితే ఆ మెకానిక్ భాషలో చెప్తారు పాట. సో మన బొబ్బిల్ రాజాలో కూడా అంతే. సో ఆ పాట గురించి కన్యాకుమారి కనబడదా దారి అని బిట్టు బొబ్బిల్ రాజాలో అదొట్టిని బల్పం పట్టి బామవుల్లో కానీ లేకపోతే అయ్యో అయ్యయ్యో అని ఆయనకి అలాంటి పాటలు అల్లరి చిల్లరగా చెప్పే పాటలు ఉంటాయి, చిన్న టీజింగ్ పాటలు, ఇవి ఆయనకి చాలా ఇష్టమైన పాటలు. హీల్ ఎంజాయ్ రైటింగ్ దెమ్ మోర్. సో అందులో కూడా అంటే ఆ ఇంజిన్ గురించి మాట్లాడుతున్నట్టు, ఇంజిన్ హీట్ ఎక్కింది ఈ టైప్లో అమ్మాయిని ఇంజిన్తో కంపేర్ చేయడం. సో అంటే ఆ పాటలో ఉండే మెటఫర్స్ అన్నీ ఒక మెకానిక్ యూజ్ చేసే లాంగ్వేజ్లో ఉంటాయి. సో ఒక డ్రైవర్ యూజ్ చేసే లాంగ్వేజ్లో. సో అలా చాలా సినిమాలు ఉన్నాయి. సో ఆ క్యారెక్టర్ బట్టి మాట్లాడేట్టు మీరు స్వర్ణకమలంలో కానీ అతనికి సంగీతం మీద ఎంత పరిజ్ఞానం ఉందో ఆ పాటల్లో కనిపిస్తుంది. అవును. సో కూలీ నెంబర్ 1లో వాడికి ఒక మూటలు మోయడం లేకపోతే ఒక మామూలు మంచిగా ఉండే ఒక మనిషి ఏం మాట్లాడతాడో ఆ భాషలోనే చెప్తారు. సో ఇట్స్ అ వెరీ ఆ క్యారెక్టర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది సంథింగ్ వెరీ యూనిక్ విత్ హిమ్.